చీమ మరి మిడత. అనగనగా ఒక అడవిలో చీమ మరియు మిడత స్నేహితులుగా ఉండేవి. చీమ ఎప్పుడు కష్టపడి చేసేది, వర్షాకాలం కోసం ఆహారం దాచుకునేది. కానీ మిడత ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేది, కేవలం ఆడుతూ గడిపేది. ఒక రోజు చీమ మిడత దగ్గరికి వచ్చి చెప్పింది, వర్షాకాలం వస్తుంది, ఆహారం అవసరం అవుతుంది, ఎక్కువ ఆహారం దాచుకోవాలి. కానీ మిడత వినలేదు. నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను, తర్వాత చూద్దాం అని అంటుంది. చూస్తుండగా వర్షాకాలం రానే వస్తుంది. చీమ దగ్గర సరిపడా ఆహారం ఉంది, కానీ మిడత ఆకలితో ఇబ్బంది పడుతూ చివరికి మిడత సహాయం అడిగింది. అప్పుడు చీమ అంటుంది, సహాయం ఉన్నప్పుడు ఆహారం దాచుకోవాలి, నువ్వు నా దగ్గర ఆహారం తినొచ్చు, లోపలికి రా. అలా చెప్తూ చీమ మిడతను లోపలికి పిలుస్తుంది, ఆహారం పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీకి మోడల్ అర్థమైందా? దానికి పని చేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.